పెద్దపల్లి హనుమాన్ దేవాలయంలో తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పేరంబుదూరు శ్రీకాంత్ ఆచార్యులు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నిట్టూరి సతీష్ శర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కండూరి దామోదరాచార్యులు వారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా ఏటూరి శ్రావణ్ కుమార్ ఆచార్యులు అందజేశారు. కార్యక్రమంలో రామగుండం మండల అధ్యక్షులు రుద్రపట్ల సత్యనారాయణ శర్మ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా మరియు మండలాల అధ్యక్షులు పాల్గొని ఏటూరి శ్రావణ్ కుమార్ ఆచార్యులని అభినందనలు తెలిపారు. నేడు పెద్దపల్లి జిల్లా గోదావరి పట్టణంలోని హనుమాన్ దేవాలయం వద్ద పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్పీ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దామోదరాచారి వారి పర్యవేక్షణలో పెద్దపల్లి జిల్లా నూతన అధ్యక్షుడిగా శ్రవణ్ కుమారాచారి గారిని నియమించడం జరిగింది. వారికి ఈ సంఘంలో పనిచేస్తున్నారు. అయితే చాలామంది తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఏం పనిచేస్తుందయా, మీకు అధ్యక్షులు ఎక్కడ ఉన్నారు అనుకుంటారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మా యొక్క సంఘం బలోపేతమై ఉన్నది. అయితే కొన్ని సంఘాలు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్తే వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని మేము ఒక 2 సంవత్సరాలు గ్యాప్ ఇవ్వడం జరిగింది. గ్యాప్ ఇచ్చినంత మాత్రాన మా సంఘం వెనక్కి అడుగు వేసినట్టు కాదు. ఎందుకంటే గతంలో 2010 నుంచి నేను కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ మా యొక్క సంఘ నియమ నిబంధనల ప్రకారం మేము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడి యొక్క మార్పు ఉంటుంది. దానిలో భాగంగానే నేడు మా శ్రీకాంత్ గారిని నూతన అధ్యక్షుడిగా వేసుకోవడం జరిగింది. కాబట్టి 2010 నుంచి 2500 రూపాయల నుంచి 6000 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా మా సంఘాందే. 6000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా ప్రభుత్వాన్ని ఎప్పించి, అప్పటి ప్రభుత్వాన్ని మెప్పించి ఆ 10,000 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా మా సంఘాందే. రేపు రాబోయే రోజుల్లో అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించడం కొరకు తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టోలో నేను గౌరవ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. వారికి ఆ లెటర్లో మాకు కావాల్సినటువంటి అన్నీ కూడా పొందపరచడం జరిగింది. వారికి దానికి సానుకూలంగా స్పందించారు. వారు స్పందించిన రీతిలోనే ఆ యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి కూడా సాధించుకునేటువంటి హక్కు, అవసరం, బాధ్యత కూడా మా సంఘాందే అని మేము తెలియజేస్తున్నాం. మేము యాత్రలు చేయం, హోమాలు చేయం. అయినప్పటికీ మేము రాష్ట్ర స్థాయిలో మంత్రులను కలుసుకుంటూ, ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకుంటూ, మా పెద్దలు పూజ్యులు గంగు ఉపేంద్ర శర్మ గారి పర్యవేక్షణలో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ అర్చక లోకాన్ని తప్పకుండా తృప్తిపడతామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై అర్చక, జై జై అర్చక, జై అర్చక, జై అర్చక, జై అర్చక.